ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి సమాధానము ఏ ప్రశ్నను గురించి అనగానే, పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీయుల మధ్య ఎలీషా గారు ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నప్పుడు, ఎలీషా గారు సిరియా దేశపు సైన్యమును ఏ విధముగా తిరిగి వెనక్కి పంపించారనేటువంటి విషయంలో కొంతమందికి ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నలు ఏమిటి అనగానే, ఎలీషా గారు దేవునికి మనవి చేయగానే, ఎలీషా గారు దేవునికి ప్రార్థన చేయగానే సిరియా దేశపు సైన్యానికి దేవుడు అంధత్వాన్ని కలుగు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. అలాగే మరలా ఎలీషా గారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు అంధత్వము కలుగు చేసినటువంటి ఆ సైన్యమునకు మరల దేవుడు చూపునిచ్చినట్టుగా కూడా చూడగలం. ఈ విషయాన్ని బట్టి కొందరు వ్యంగ్యంగా సందేహిస్తున్నారు, ఇది అసంభవం అని అనుకుంటున్నారు. ఒకరికో ఇద్దరికో కాదు, ఒక సైన్యమునకు, ఒక సేనకు పూర్తిగా దేవుడు అంధత్వాన్ని కలుగు చేయటం, అలాగే మరలా వారి కన్నులు తెరువ చేయటం, ఇది అసంభవమేమో అని కొంతమంది సందేహిస్తున్నారు. ఇది ఎలా సంభవమో ఈరోజు పాఠ్యాంశంలో మనం తెలుసుకుందాం. ఈ వాక్య భాగానికి మనం వెళ్ళగలిగితే, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము మీరు ప్రారంభం నుంచి చదివితే విషయం ఇంకా చక్కగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ప్రశ్నకు సంబంధించి 6వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూస్తే సరిపోతుంది. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యం నుండి చూడండి. అతడు భయపడవద్దు, మన పక్షమును నున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ప్రియులారా, ఈ సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేలు దేశం మీదకి సిరియా దేశం దండెత్తొస్తుంది. ఇశ్రాయేలు దేశం మీదకి సిరియా దేశం దండెత్తొస్తుంది. ఇశ్రాయేలు దేశంలో ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు ఉన్నారు. అలాగే ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్నటువంటి రాజు కూడా ఉన్నాడు. అయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు ఇశ్రాయేలు రాజ్యంలో ఉండటాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలీలను ఆ ప్రవక్త ద్వారా కాపాడుతున్నాడు. సిరియనుల యొక్క సైన్యం ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయాలని వారు ఒక ప్రాంతంలో దిగినప్పుడు అక్కడికి వెళ్ళవద్దని ముందుగా ఆ సమాచారమును ఇశ్రాయేలు రాజుకు ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు అందిస్తూ ఉండేవారు. ఈ విధంగా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు రక్షణను దయచేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి సిరియా రాజు, బెన్హదదు అతని పేరు, ఈ విషయాన్ని గ్రహించినటువంటి సిరియా రాజు, ఇశ్రాయేలు దేశం నా సైన్యం బారి నుండి ఎలా తప్పించుకుంటుంది, దీనికి కారణం ఏంటి అని అతడు కారణాన్ని వెతికినప్పుడు, ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, అతడు ఎలీషా అని అతనికి సమాచారం వచ్చినప్పుడు, అయితే అతడు ఏమని చెబుతాడంటే, ముందుగా మీరు వెళ్ళి ఆ ప్రవక్తను తీసుకుని వచ్చేయండి అని చెబుతాడు. ఆ ప్రవక్త ఎక్కడ ఉన్నాడు అని మరలా వాకబు చేయగా, ఇశ్రాయేలు దేశంలో దోతాను పట్టణంలో ఆ ప్రవక్త మరియు అతని యొక్క పనివారు, శిష్యులు ఉన్నారని సమాచారం వస్తుంది. కనుక సిరియా రాజు అయినటువంటి బెన్హదదు, ముందు దోతాను పట్టణమునకు మీరు వెళ్ళండి, దోతాను పట్టణంలో ఉన్నటువంటి ప్రవక్త అయిన ఎలీషాను మీరు పట్టుకుని తీసుకొచ్చేయండి అని చెబుతాడు. రాజును కాదు, ముందు ప్రవక్తను తీసుకొచ్చేయండి అని చెబుతాడు. కనుక సిరియా దేశపు సైన్యం దోతాను పట్టణంలో దిగిపోతుంది. నిజానికి చెప్పాలంటే ఇశ్రాయేలు రాజ్యానికి ప్రధానమైనటువంటి పట్టణం షోమ్రోను పట్టణం. ఆ షోమ్రోను పట్టణంలోనే ఇశ్రాయేలు రాజు ఉంటాడు. కానీ ఇశ్రాయేలు దేశానికి రక్షణ ఎవరి వలన ఈరోజు దయచేయబడుచున్నది అంటే ప్రవక్త వలన. గనుక ఆ ప్రవక్త ఎక్కడున్నాడు అని వారు వాకబు చేసి, దోతాను పట్టణంలో ప్రవక్త ఉన్నాడు గనక దోతాను పట్టణంలో ఉన్నటువంటి ఎలీషా గారిని పట్టుకుని తీసుకుని రావాలని సిరియా రాజు అయినటువంటి బెన్హదదు తన సైన్యమునకు ఆజ్ఞాపించి సైన్యాన్ని అక్కడ పంపిస్తాడు.
ఇప్పుడు సైన్యం అంతా దోతాను పట్టణం చుట్టూ మోహరించి దోతాను పట్టణంలో ఉన్నటువంటి ఎలీషా గారిని పట్టుకోవాలని వారు పొంచి ఉన్నారు. ఆ సందర్భంలో రాయబడినటువంటి మాటలు ఇవి. రాత్రివేళ సిరియా దేశపు సైన్యం అంతా కూడా దోతాను పట్టణానికి వచ్చేసింది. తెల్లవారిన తర్వాత దోతాను పట్టణంలో ఉన్నటువంటి ఎలీషా గారిని పట్టుకోవాలని వారందరూ కూడా కాపు కాచి చూస్తున్నారు. అయితే ఆ సందర్భంలో వేకువజామున తెల్లవారుచుండగా ఎలీషా గారి యొక్క పనివానిలో ఒకడు ఆ చుట్టూ మోహరించి ఉన్నటువంటి ఆ సిరియా దేశపు సైన్యాన్ని చూచి ఎలీషా గారితో చెబుతున్నాడు, ఏలినవాడా, ఇదిగో ఎంతమంది వచ్చేసారో చూడు మనల్ని పట్టుకోవడానికి. ఈ సిరియా దేశపు సైన్యం మన కోసమే దిగిపోయింది అని అతడు భయపడుతూ ఈ మాటలను చెబుతున్నప్పుడు ఎలీషా గారు దేవునికి ప్రార్థన చేసి ఈ పనివాని కండ్లను తెరవజేయమని అడుగుతున్నారు. అంటే వాడు బాహ్య సంబంధమైనటువంటి కనులతో చూస్తున్నాడే కానీ మనోనేత్రములతో చూడలేకపోతున్నాడని అక్కడ ఎలీషా గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, ఈరోజు సర్వ ప్రపంచంలో మనుషులందరికీ కూడా బాహ్య సంబంధమైనటువంటి కన్నులుంటాయి, అలాగే అంతరంగిక చూపు కూడా ఉంటుంది, మనోనేత్రములు కూడా ఉంటాయి. నిజానికి బాహ్య సంబంధమైనటువంటి నేత్రముల కంటే మనోనేత్రములు చాలా ముఖ్యమైనవి. మనోనేత్రములు మూసుకుపోతే అసలు మనకు పైకి అన్నీ చూస్తున్నా ఏమీ చూడనట్టే, ఏమీ అర్థం కానట్టే. ఈరోజు ఎందరున్నారు చెప్పండి అటువంటి వారు? నిజంగా మనోనేత్రములే తెరుచుకుంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని జ్ఞానం మనుషులకు అర్థమవును కదా, వారి ఆత్మలను రక్షించుకోవాలనేటువంటి ఆలోచన వారికి కలుగును కదా. బాహ్య సంబంధమైనటువంటి చూపునైతే అందరూ కలిగి ఉన్నారు ఈరోజు, కానీ మనోనేత్రములు మూసుకుపోయినాయి. బాహ్య సంబంధమైనటువంటి చూపు సన్నగిల్లుతుంటే, ఆ చత్వారం వస్తూ ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్తారు, ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఐ హాస్పిటల్, ఆపరేషన్లు చేయించుకుంటారు, లేకపోతే కళ్ళజోళ్ళు వేయించుకుంటారు, తగిన శ్రద్ధ తీసుకుంటారు. కానీ మనోనేత్రముల విషయంలో మనుష్యులు శ్రద్ధ తీసుకుంటున్నారా? నేను నిజంగా అంతరంగిక చూపును కలిగి ఉన్నానా లేదా, లేక మూసుకుపోయాయా, మనోనేత్రములు మూసుకుపోయాయా? ఆత్మజ్ఞానం నాకు అర్థమవుతుందా లేదా, దైవజ్ఞానాన్ని గ్రహించగలుగుతున్నానా లేదా అనేటువంటి విషయాన్ని ఎవరైనా పట్టించుకుంటున్నారండి? లేక అటువంటి హాస్పిటల్స్ ఎక్కడైనా ఉన్నాయండి? అటువంటి వైద్యులు ఎక్కడైనా మనకు కనిపిస్తున్నారండి? లేదు. కనుకనే ప్రపంచం అంతా కూడా ఒక గ్రుడ్డితనంలో ఈరోజు ఉంది. ఆ గ్రుడ్డితనం దేనికి సంబంధించింది? మనోనేత్రములకు సంబంధించినది. నిజానికి బాహ్య సంబంధమైనటువంటి నేత్రాలు లేకపోయినా మనోనేత్రములు మాత్రం చక్కగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలి. ఆయా సందర్భాలను నేను చూస్తూ ఉంటాను. గ్రుడ్డివారు సైతము దేవుని జ్ఞానమును చక్కగా నేర్చుకుంటూ, దేవుని పట్ల భయభక్తులను కలిగి ఉంటూ, నిత్య జీవమును వెతుకుతూ కనిపిస్తూ ఉంటారు. వారు బ్రెయిలీ లిపిలో బైబిల్ చదువుతూ, దేవునికి ప్రార్థన చేస్తూ, వారి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అలాగని వారికి బాహ్య సంబంధమైనటువంటి నేత్రాలు లేవు. వారు గ్రుడ్డివారు, పుట్టుకతో గ్రుడ్డివారు ఉండొచ్చు, మధ్యలో చూపు కోల్పోయిన వారు ఉండొచ్చు. కనుక నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే మనోనేత్రములు తప్పనిసరిగా తెరుచుకోవాలి. మనోనేత్రములతో దేవుని యొక్క సంగతులను గ్రహించగలిగేటువంటి పరిస్థితి మనలో ఉండాలి. ఇక్కడ ఎలీషా గారి యొక్క పనివాడిని మనం చూసినప్పుడు అతని మనోనేత్రములు తెరవబడలేదు. బాహ్య సంబంధమైనటువంటి కళతో చూస్తున్నాడు. సిరియా దేశపు సైన్యం వచ్చేసింది, మోహరింపబడి ఉంది. ఇక తెల్లవారితే మనలను పట్టుకుని వెళ్ళిపోతారు, బంధించి తీసుకుని వెళ్ళిపోతారు, ప్రవక్త కోసమే వారు వచ్చారు అని అతడు చెబుతున్నప్పుడు ఎలీషా గారు దేవునికి ప్రార్థన చేశారు. నేను చూచుచున్నట్టుగా ఇదిగో తండ్రి, వీని కన్నులు కూడా తెరవజేయి, మనోనేత్రములతో చూచేటువంటి అవకాశమును ఈ పనివానికి అనుగ్రహించు అని దైవజనుడు దేవునికి మనవి చేసినప్పుడు దేవుడు వాడు చూచినట్లుగా మనోనేత్రములను దయచేశాడు. అప్పుడు అతనికి ఏం కనిపించిందో చూడండి. వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఈ దోతాను పట్టణం అనేది ఇప్పటికీ కూడా, ఈ దోతాను పట్టణం మనకు కనిపిస్తుంది భౌగోళికంగా. ఇప్పటికీ కూడా టెల్ దోతాన్ అంటారు. ఇప్పటికీ కూడా మీరు మ్యాప్లో చూడండి, టెల్ దోతాన్. ఈ టెల్ దోతాన్ అనేటువంటి పట్టణం కొండ మీద ఉన్నటువంటి పట్టణం, పర్వతం మీద ఉన్నటువంటి పట్టణముగా పేరు. ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణముగా ఈ పట్టణమునకు పేరు. అయితే
వాడు మనోనేత్రములు తెరుచుకున్నప్పుడు, దేవుని చేత మనోనేత్రములు తెరవబడినప్పుడు వాడు చుట్టూ చూస్తుంటే దేవుడు పంపినటువంటి సైన్యం కూడా ఇప్పుడు వాడికి కనిపిస్తుంది. దేవుడు పంపినటువంటి సైన్యం చూడండి, అగ్ని గుర్రముల చేత రథముల చేత ఆ పర్వతం నిండిపోయింది. అగ్ని గుర్రముల చేత రథముల చేత ఆ పర్వతం నిండిపోయింది. వాడు చూచాడు, అప్పుడు తెలుసుకున్నాడు, దేవుడు మా కొరకు ఇంత సైన్యాన్ని పంపించాడా. ఈ సిరియా దేశపు సైన్యం చూస్తుంటే ఇదిగో చాలా చిన్నవారుగా ఇప్పుడు కనిపిస్తున్నారు, కానీ దేవుడు పంపినటువంటి సైన్యం అగ్ని గుర్రములు రథములు. అబ్బో, దేవుడు ప్రవక్తను రక్షించటానికి, మమ్మల్ని అందరినీ కాపాడటానికి తన సైన్యాన్ని దించేశాడని అప్పుడు ఆ పనివాడు తెలుసుకున్నాడు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుడు రక్షణను ఏ విధంగా దయచేయబోతున్నాడో జాగ్రత్తగా మీరు గమనించండి. తరువాతి మాటల నుండి, ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. మొట్టమొదట దేవుడు పంపినటువంటి సైన్యముతో యుద్ధం జరిగించి ఈ సైన్యాన్ని అంతటిని కూడా నాశనం చేసామని ఎలీషా గారు కోరుకోవటం లేదు. మరి ఎలీషా గారు ఏమని కోరుకుంటున్నారు? చూడండి, వచ్చినటువంటి ఆ సిరియా దేశపు సైన్యము యొక్క కన్నులను మూసివేయమని, వారికి గుడ్డిదనమును కలుగు చేయమని దేవుణ్ణి అడుగుతున్నారు. అంధత్వము కలుగు చేయి తండ్రి అని ఎలీషా గారు ప్రార్థన చేశారు. దేవుని దృష్టిలో ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు పురుగులు వంటి వారు, ధూళి వంటి వారు. మనుషులు ఏదో అనుకుంటారు, మనుషులు ఏదో ఊహించుకుంటారు, మేము చాలా గొప్పవారం, మేము చాలా ఉన్నతులం, అధికులు అనుకుంటారు. దేవుడు తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు వెనక్కి తీసుకుంటే శరీరులందరూ ఏకముగా నశించెదరు అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఆ విషయం గుర్తు లేకపోతే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. దేవుడు ఎంతమందికి ఒకేసారి అంధత్వమును కలుగు చేయగలడా? ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి ఆ ప్రశ్న. దేవుడు ఎంతమందికే ఏమిటి, సర్వ ప్రపంచానికి కూడా ఒకేసారి ఆయన అంధత్వమును కలుగు చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. మరల వారందరికీ చూపునివ్వాలనుకుంటే ఆ శక్తిని కూడా ఆయన కలిగి ఉన్నవాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఆ దండువారందరూ ఎలీషా గారిని సమీపిస్తున్నప్పుడు ఎలీషా గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, ఈ సైన్యం అంతటికి కూడా నీవు అంధత్వమును కలుగు చేయి తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. ఎందుచేత చూడండి, ఎందుచేత ఇప్పుడు చూడండి. అప్పుడు ఎలీషా ఆ అంధత్వము కలిగినటువంటి ఆ సైన్యంతో ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. అసలు మీరు ఇశ్రాయేలు పట్టణమైనటువంటి షోమ్రోనుకి కదా వెళ్ళాలి, దోతానికి ఎందుకు వచ్చారు? దోతానులో ప్రవక్త ఉంటాడు, ప్రవక్తను మీరు పట్టుకోకూడదు, ప్రవక్తను మీరు బంధించకూడదు. మీరు సైన్యం, మీరు రాజు పంపినటువంటి సైన్యంతో పెట్టుకోవాలి, అంతే తప్ప ప్రవక్త దగ్గరికి ఎందుకు వచ్చారు? బెన్హదదు తప్పుగా ఆలోచించాడు. కనుక మిమ్మును సరైనటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్తాను రండి అన్నాడు. వారు నిజంగా బాహ్య సంబంధమైనటువంటి కన్నులతో చూస్తూ ఉన్నప్పుడు రండి అని తీసుకుని వెళదాం అనుకుంటే వారు వస్తారా? రారు. కనుక ఎలీషా గారు దేవుణ్ణి ఏమని అడిగారు? వీరికి అంధత్వము కలుగు చేయి తండ్రి అని అడిగారు. వారందరూ కూడా గుడ్డివారైపోయారు. బాహ్య సంబంధమైనటువంటి నేత్రాలు వారికి మూసుకుపోయాయి, వారు గుడ్డివారైపోయారు. కనుక వారందరినీ కూడా ఎలీషా గారు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? పట్టణమునకు తీసుకుని వెళ్తున్నారు. ఏ పట్టణమునకు? ఇశ్రాయేలు ప్రధాన పట్టణమునకు, షోమ్రోను పట్టణానికి తీసుకుని వెళ్తున్నారు. అందుచేత ఆయన అంటున్నారు చూడండి, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకువాని యొద్దకు మిమ్మును తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. సుమారుగా షోమ్రోను పట్టణం దోతాను పట్టణం దగ్గర నుండి 10 మైళ్ళ దూరం ఉంటుంది. ఇప్పుడు రోడ్స్ అలాగే ఈ సౌకర్యాలు వచ్చేసాయి కనుక ప్రస్తుతానికి మనం చూడగలిగితే ఒక 7 నుండి 10 కిలోమీటర్ల మధ్య ఈ దూరం మనకు కనిపిస్తుంది వివిధ మార్గాలలో. టెల్ దోతాన్ నుంచి సమరయ పట్టణానికి ప్రస్తుతానికి మనం భౌగోళికంగా ఆ దూరాన్ని చూడగలిగితే ఒక 10 కిలోమీటర్లు. నాటి కాలంలో అనగా అప్పుడు మార్గములు ఇంకా కొంచెం కష్టతరంగా ఉండేవి కనుక ప్రయాణాలు కొంచెం కాలినడకన ఎక్కువగా ప్రయాణం చేసేవారు. అలాగే గుర్రముల మీద, అలాగే గాడిదల మీద, ఒంటెల మీద ప్రయాణం చేసేవారు కనుక అప్పుడు దూరాలు కొంచెం మారతాయి, కొంచెం ఎక్కువగానే ఉంటాయి.
10 మైళ్ళ దూరం అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఇంచుమించు ఒక 10 మైళ్ళ దూరం అని మనం అంచనా వేసుకోగలిగితే ఈ సైన్యం అంతటిని కూడా ఎలీషా గారు 10 మైళ్ళు నడిపించారు. 10 మైళ్ళు నడిపించారు. సైన్యానికి అది పెద్ద పనేం కాదు. వారు 10 మైళ్ళు సునాయాసంగానే నడిచేస్తారు. ఈ దోతాను పట్టణం దగ్గర నుండి షోమ్రోను పట్టణానికి ఎలీషా గారు నడిపించేశారు. తెల్లవారుజామున సమయంలో నడిపించేశారు. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు మరల దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా గారు మరల దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు వీరు గురుడితనంతో ఉండవలసినటువంటి అవసరం లేదు. వీరికి కళ్ళనిచ్చేయి తండ్రి. ఇవి బాహ్య సంబంధమైనటువంటి చూపుకు సంబంధించిన మాటలు. ఎలీషా గారు తన పనివాణిని గూర్చి దేవునికి మొరపెట్టినది మనోనేత్రములకు సంబంధించినటువంటి మాటలు. ఇక్కడ ఈ విషయాన్ని దేవుడు మనకు చెబుతున్నాడు. ఈ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ సంగతులను గ్రహించాలి. మనిషికి అంతరంగిక చూపు ఒకటి ఉంటుంది, బాహ్య సంబంధమైనటువంటి చూపు మరొకటి ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ప్రశ్నను వారు ఈ విధంగా అడుగుతున్నారు, కానీ వారు అడగాల్సినటువంటి ప్రశ్న, వారు తెలుసుకోవలసినటువంటి జ్ఞానము దేనిని గురించి అనగానే మనిషికి మనోనేత్రములు ఉంటాయి, అలాగే బాహ్య సంబంధమైనటువంటి నేత్రాలు కూడా ఉంటాయి. మనోనేత్రములను గూర్చి ఈ సందర్భంలో మనం ఎక్కడ నేర్చుకున్నాం? ఎలీషా యొక్క పనివాని దగ్గర నేర్చుకున్నాం. అలాగే బాహ్య సంబంధమైనటువంటి నేత్రాలను గూర్చి ఎక్కడ నేర్చుకుంటున్నాం? సిరియా దేశపు సైన్యం దగ్గర నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఎలీషా గారు మరల ప్రార్థన చేస్తున్నారు. పట్టణమునకు వచ్చేసిన తర్వాత, అంటే షోమ్రోను పట్టణానికి వచ్చేసిన తర్వాత, సమరయ పట్టణానికి వచ్చేసిన తర్వాత ఎలీషా గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. చూడండి, యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరువమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవజేసను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అప్పుడు వారు కళ్ళు తెరుచుకున్నారు. కళ్ళు తెరుచుకోవడం అంటే బాహ్య సంబంధమైనటువంటి నేత్రాలే వారు తెరుచుకున్నారు. సైన్యమంతా వారు కళ్ళు తెరిచి చూడగానే ఇది ఏ పట్టణం? దోతాను పట్టణం కాదు, షోమ్రోను పట్టణం. అప్పుడు వారికి అర్థమైంది. షోమ్రోను పట్టణం మధ్య వారు ఉన్నారంటే వారందరూ కూడా ఇశ్రాయేలు రాజునకు చిక్కినట్టే. కానీ ఎలీషా గారు అక్కడ అలా వారిని ఇబ్బంది పెట్టొద్దని, వారికి భోజనం పెట్టి తిరిగి వారి దేశానికి పంపించమని చెబుతారు. అలా చేయటం వలన ఇక సిరియా రాజు అయినటువంటి బెన్హదదు చాలా రోజులు మరలా ఇశ్రాయేలు రాజ్యం మీదకి వెళ్ళటానికి భయపడ్డాడు. తన సైన్యానికి జరిగినటువంటి పరాభవాన్ని అతడు చూచి అతడు సిగ్గునొంది ఇక చాలా రోజుల వరకు మరలా ఇశ్రాయేలు రాజ్యం మీదకి వెళ్ళటానికి బెన్హదదు ఆలోచించలేదు. కనుక ప్రియులారా, ఈ విధంగా అక్కడ వచ్చినటువంటి ఆ సమస్యను ఎలీషా గారు దేవుని జ్ఞానము చేత పరిష్కరించుకున్నారు. ఇక్కడ ప్రశ్న అడుగుతున్నవారు ఏమని అడుగుతున్నారు? ఒక మనిషికి కాదు, ఇద్దరికి కాదు, ముగ్గురికి కాదు, ఒక సైన్యానికి దేవుడు అంధత్వాన్ని కలుగు చేయగలడా? అంధత్వం కలుగు చేస్తే కలుగు చేస్తాడు, మరలా వారికి చూపునివ్వగలడా అంటే సైన్యానికి మాత్రమే కాదు, సమస్త మానవులకు కూడా దేవుడు అంధత్వాన్ని కలుగు చేయాలంటే కలుగు చేస్తాడు. ఏదైనా ఆయనకు సాధ్యమే. అందరినీ ఇళ్లల్లో బంధించేయాలి, ఎవ్వరూ కూడా బయటకు రాకుండా చేయాలంటే ఆయనకు సాధ్యమే. ఒక చిన్న వైరస్ని ఆయన అనుమతించాడంటే, ప్రజలలో అనుమతించాడంటే చాలు. ఎక్కడికక్కడ గప్చుప్, ఎక్కడికక్కడ లాక్డౌన్స్, ఎక్కడికక్కడ ప్రయాణాలు ఆగిపోతాయి. ఆయన నిర్ణయాలు చాలా గంభీరంగా ఉంటాయి. అవి మనకు అంతు చిక్కవు. ఆయన ఏమైనా చేయగలడు. ఒక తుఫానును రప్పించగలడు, ఒక మహాప్రళయాన్ని ఆయన రప్పించగలడు, భూకంపాన్ని ఆయన రప్పించగలడు, యుద్ధాన్ని రేపగలడు, యుద్ధాన్ని ఆపగలడు. ఏదైనా సరే ఆయన సమస్తమును నిర్వహించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. అందుచేతనే ఇటువంటి ప్రశ్నలను అడిగేటప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడనేటువంటి విషయాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రకృతిని నడిపిస్తున్నాడు. ఈ భూమండలం మీద ఈ చిన్న చిన్న కార్యములు ఆయనకు చాలా స్వల్పమని మీరు తెలుసుకోవాలి. అయితే ఈ సందర్భంలో నేను ముందు చెప్పినట్టుగా గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, మనిషికి అంతరంగిక చూపు ఉంటుంది, బాహ్యపరమైనటువంటి చూపు కూడా ఉంటుంది. బాహ్యపరమైనటువంటి చూపును గూర్చి అందరికీ తెలుసు. ఈ రెండు కళ్ళను గూర్చి, ఈ చూపును గూర్చి, మనం చూచే వాటిని గూర్చి అందరికీ తెలుసు. హస్వదృష్టి అంటారు, దీర్ఘదృష్టి అంటారు. చూపు సరిగ్గా లేకపోతే వారు కళ్ళద్దాలు వేయించుకుంటారు, తలపోటు అంటారు. అలాగే ఒకవేళ కంటిలో ఏమైనా నరాలకు
దెబ్బతింటే వారు ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఆపరేషన్లు చేయించుకుంటారు, బాగు చేయించుకుంటారు. కానీ మనోనేత్రములు అనేవి కూడా ఉన్నాయి. అంటే మనస్సుకు సంబంధించిన నేత్రాలు. దేవుని విషయాలను సరిగ్గా అర్థం చేసుకోవటం, నిత్య జీవాన్ని గూర్చి పరిశోధించటం, ఆత్మను రక్షించుకోవాలనేటువంటి ఆకాంక్షతో బ్రతకడం, ఇవన్నీ కూడా మనోనేత్రాలకు సంబంధించిన విషయాలు. ఈ మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగజేసేది ఎవరో తెలుసా? మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగజేసేది ఎవరో తెలుసా? సాతాను. వాడే యుగ సంబంధమైన దేవత. దేవుడు మనోనేత్రములకు గురుడితనమును కలుగు చేయాలని ఎప్పుడు కూడా అనుకోడు. ఎందుకంటే మనోనేత్రములు చాలా ముఖ్యమైనవి. మనోనేత్రములకు గురుడితనం కలిగితే దేవుని వాక్యాన్ని ఎలా చదవగలడు? దేవుని వాక్యాన్ని ఎలా గ్రహించగలడు? దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలంటే మనోనేత్రాలు తెరవబడాలి. బాహ్య సంబంధమైనటువంటి నేత్రాలు ఉంటే కేవలం అక్షరార్థంగా చదవగలమంతే, కానీ నేర్చుకోలేం, అభ్యాసం చేయలేం, గ్రహించలేం. మనోనేత్రములు ఎప్పుడైతే తెరవబడతాయో దేవుని జ్ఞానము గ్రహింపునకు వస్తుంది. మన బ్రతుకులలో ఆ జ్ఞానం ప్రకారం మనం నడుచుకోవటానికి వీలు పడుతుంది. అయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనుషుల మనోనేత్రాలు వెలిగింపబడాలని, దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలని, చక్కగా జ్ఞానమును అర్థం చేసుకుంటూ ఉండాలని కోరుకుంటాడు. అపవాది అయినవాడు సాతాను, దుష్టశక్తి, యుగ సంబంధమైన దేవత మనుషుల మనోనేత్రములను మూయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మనుషులు మనోనేత్రములు తెరుచుకుంటే దేవుణ్ణి కనుగొంటారు, దేవుణ్ణి తెలుసుకుంటారు, దేవుని కొరకు బ్రతుకుతారు. సాతాను ఆటలేక సాగవు. అది వాడి భయం. చూడండి, ఈ సందర్భాన్ని, వ్రాయబడినటువంటి ఈ మాటలను మీరు చక్కగా గమనించండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. ఈ విషయం మీకు అర్థమవుతుంది. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఈరోజు సువార్త ప్రకాశమును కనుగొనలేకపోతున్నారు. చాలామంది అవిశ్వాసులుగా మారిపోతున్నారు. సువార్తను ఆటంకపరుస్తున్నారు, సువార్తను అడ్డగిస్తున్నారు. సువార్త ప్రకాశము వలన కలుగుతున్నటువంటి ఆ వెలుగును గ్రహించలేకపోతున్నారు. అంటే కారణం ఏంటో తెలుసా? వారి మనోనేత్రములు మూయబడ్డాయి. వారి మనోనేత్రములకు అపవాది అయిన వాడు, ఈ యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనమును కలుగజేసెను. కనుక వారు దేవుని యొక్క సువార్తను గ్రహించలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణను స్వీకరించలేకపోతున్నారు. ప్రపంచ మానవాళి అంతటికీ కూడా మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసేవాడు వాడే. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇదిగో వీడు చాలా భయంకరుడు, నా మనోనేత్రములకు గురుడ్డితనమును కలుగజేస్తాడు, కనుక నేను మేల్కోవాలి, దేవుని సహాయాన్ని అడగాలి. తండ్రి, నా మనోనేత్రములను తెరువు నాయనా అని దేవునికి ప్రార్థన చేయాలనేటువంటి మనస్సు మనలో ఉండాలి. అప్పుడు దేవుడు మన మనోనేత్రములను తెరుస్తాడు. ఎలీషా గారి యొక్క మనోనేత్రములు చక్కగా చూస్తున్నాయి, మరి ఎలీషా గారి యొక్క పనివాని మనోనేత్రములు చూడలేకపోతున్నాయి. అందుచేతనే ఎలీషా గారు పనివాని గూర్చి దేవునికి ప్రార్థన చేశారు. వీని కండ్లను తెరివి చేయమని ఎలీషా గారు దేవునికి ప్రార్థన చేశారు. మనోనేత్రములు, వాడు కళ్ళతో అయితే, అంటే బాహ్య సంబంధమైన కళ్ళతో అయితే సిరియా సైన్యాన్ని చూస్తున్నాడు. మనోనేత్రములు తెరవబడిన తర్వాత దేవుని సైన్యాన్ని చూస్తున్నాడు. ఈరోజు దేవుడు సర్వశక్తిమంతుడు అని మనకు అర్థం కావాలన్నా, సువార్త ప్రకాశము మనకు చక్కగా ఒక వెలుగుగా, మార్గముగా చూపబడాలన్నా, నిత్యత్వాన్ని మనం కనుగొనాలన్నా మన మనోనేత్రాలు తెరవబడాలి. మన మనోనేత్రాలు తెరవబడాలి. ప్రపంచంలో ఉన్న మనుషులందరి మనోనేత్రములను వాడు మూసేస్తున్నాడు. దేవుడు మనోనేత్రములను తెరుస్తాడు. మీరు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తారో, దేవుణ్ణి వేడుకుంటారో, తండ్రి నా మనోనేత్రములు తెరువు, నేను నీ జ్ఞానమును గ్రహించేటట్టుగా నా మనోనేత్రములు తెరువు, సువార్త ప్రకాశమును చూచేటట్లుగా నా మనోనేత్రములు తెరువు అని దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుణ్ణి అడుగుతారో, వేడుకుంటారో, అప్పుడు వారి మనోనేత్రములు తెరవబడతాయి. అపవాది అయిన వాడు మనోనేత్రములను మూసేస్తాడు, దేవుడు మనోనేత్రములను తెరుస్తాడు. మీకు అర్థమవుతుందా? అపవాది అయిన వాడు మనుష్యుల మనోనేత్రములను మూసేస్తుంటాడు. అందుచేతనే మనం చాలామందికి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు కనుగొనలేరు, సువార్త ప్రకాశమును వారు గ్రహించలేరు. ఎన్నిసార్లు వారికి చెప్పినా వారు గ్రహించరు. ఎందుచేతనంటే వారి మనోనేత్రములు మూయబడ్డాయి. అపవాది అయిన వాడు వారి మనోనేత్రములను మూసేశాడు. కొంతమంది దేవునికి లోబడతారు,
వారి మనోనేత్రములు దేవుని అనుగ్రహం వలన తెరువబడ్డాయన్నమాట. వారు వెంటనే సువార్త ప్రకాశమును చూడగలుగుతున్నారంటే సువార్తలో ఉన్న క్రీస్తు శక్తిని వారు గ్రహించగలుగుతున్నారని అర్థం. ఈ విషయాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి, పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు చూడండి. మనోనేత్రములు వెలిగింపబడకపోతే, మనోనేత్రములు దేవుని కృప వలన తెరువబడకపోతే సువార్త ఎవరికి కూడా అర్థం కాదు. ఎందుకంటే అపవాది అయిన వాడు ఏ మనిషిని విడిచిపెట్టాడు, మనోనేత్రములను మూసేస్తాడు. కనుక ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం నుండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఇదిగో మీరు విశ్వాసులుగా కనిపిస్తున్నారంటే మీ మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. అనేక మంది అవిశ్వాసులుగా మిగిలిపోతున్నారంటే వారి మనోనేత్రములను అపవాది అయినవాడు మూసేశాడు. ఇదే అర్థం ఇందులో సూత్రం ఇదే. ఎవరి మనోనేత్రములైతే మూయబడ్డాయో, అపవాది చేత మూయబడ్డాయో వారు సువార్తను గ్రహించలేరు. ఎవరి మనోనేత్రములైతే తెరువబడ్డాయో, వెలిగింపబడ్డాయో వారు సువార్తను గ్రహిస్తారు, వారు విశ్వాసులు అవుతారు. చూడండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. పౌలు గారు తన ప్రార్థనలో పోరాడుతున్నారు. నాడు ఎలీషా గారు తన యొద్ద ఉన్నటువంటి ఒక పనివాని మనోనేత్రములు తెరువమని దేవునికి ఎలాగైతే విజ్ఞాపన చేశారో, ఇక్కడ పౌలు గారు కూడా సంఘములో ఉన్నటువంటి వారు విశ్వాసులుగానే కొనసాగాలి. వారి మనోనేత్రములు మరలా మూయబడకూడదు. వెలిగింపబడినటువంటి మనోనేత్రములు చక్కగా నిత్యత్వమును పొందు వరకు అవి చూచుచూ ఉండాలి, గ్రహిస్తూ ఉండాలి, దేవుని మహాత్మ్యమును తెలుసుకుంటూ ఉండాలి, క్రీస్తు ఉన్నతమైనటువంటి శక్తిని వారు గ్రహిస్తూ ఉండాలి అని ఆయన తన ప్రార్థనలో విజ్ఞాపన చేస్తున్నారు దేవునికి. ఆలోచించండి మీరు. కనుక మనిషికి ముఖ్యమైనటువంటి దృష్టి ఏది అనగానే మనోదృష్టి, మనస్సుకు సంబంధించినటువంటి దృష్టి. మనోనేత్రములు ఒకవేళ మూయబడితే బాహ్య సంబంధమైనటువంటి నేత్రాలు ఎంత గొప్పగా వెలిగింపబడినా, ఎంత గొప్పగా మీరు చూపును కలిగి ఉన్నా ఉపయోగం లేదు. మనోనేత్రములు వెలిగింపబడాలి. మనోనేత్రములతో మీరు దేవుని జ్ఞానాన్ని చూడగలగాలి, గ్రహించగలగాలి. అప్పుడు మీరు చక్కగా నిత్యత్వపు మార్గములో నడుచుకునేవారు అవుతారు. కనుక ప్రియులారా, ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సందర్భాన్ని మనము చక్కగా ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, సైన్యమునికేమిటి, సర్వభూతలమందు ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఆయన గుడ్డితనాన్ని కలుగు చేయగలడు, చూపును ఇవ్వగలడు. అయితే ఇక్కడ మనము గ్రహించవలసినటువంటి ఉన్నతమైనటువంటి విషయం ఏమిటి అనగానే, అపవాది అయిన వాడు మనుష్యుల మనోనేత్రములను మూసేస్తున్నప్పుడు, వారిని పరలోకానికి వెళ్ళనివ్వకుండా, దేవుణ్ణి తెలుసుకొనివ్వకుండా, క్రీస్తు సువార్తను గ్రహించనివ్వకుండా అడ్డగిస్తున్నప్పుడు, పాపములలోనే వారిని బంధిస్తున్నప్పుడు, అంధకారంలోనే వారిని ఉంచుతున్నప్పుడు, చెరలోనే వారిని ఇంకా కొనసాగిస్తున్నప్పుడు, ఇదిగో దేవునికి ప్రార్థన చేసి, మా మనోనేత్రములు తెరువు తండ్రి, మా మనోనేత్రములు వెలిగించు తండ్రి అని దేవుని సహాయాన్ని కోరుకొని దేవుని జ్ఞానాన్ని మనం చూడగలిగితే ఆ చీకటి నుండి విడిపింపబడతాం, వెలుగులోనికి వచ్చేస్తాం. ఆ చెరలో నుండి మనము విడుదల పొందుతాం, క్రీస్తు స్వాతంత్ర్యంలోనికి వచ్చేస్తాం, దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం, నిత్యత్వాన్ని మనం సంపాదించుకుంటాం. కనుక మీ మనోనేత్రములన్నీ వెలిగింపబడి దేవుని జ్ఞానమును మీరు చక్కగా నేర్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, మీ అందరి నిమిత్తము కూడా నా ప్రార్థనల యందు, విజ్ఞాపనల యందు ఈ విషయమై నేను జ్ఞాపకం చేసుకుంటూ, మనం అందరం కూడా నిత్యత్వమునకు వెళ్ళే దిశగా అడుగులు వేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అనే దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి ఈ సందేశము నిమిత్తము, ఈ సమాధానము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, మీ ఆలోచనలను ఎల్లప్పుడూ మేము నెరవేర్చుచు
మీ కొరకు నమ్మకముగా బ్రతుకుచు మనోనేత్రములు మీ వలన వెలిగింపబడిన వారమై క్రీస్తు సువార్త ప్రకాశమును గ్రహించిన వారమై అనేకుల నిమిత్తము పట్టుదలతో మీకు విజ్ఞాపన చేస్తూ వారి మనోనేత్రములు వెలిగింపబడు నిమిత్తము మిమ్మను ప్రార్థిస్తూ, తండ్రి మీ సహాయము వలన మనుషుల మనోనేత్రములు వెలిగింపబడినప్పుడు వారికి సువార్తను ప్రకటిస్తూ వారు సువార్త వెలుగును గ్రహించేటట్టుగా వారి చెంతకు క్రీస్తు యొక్క రక్షణను మేము తీసుకుని వెళుతూ మీ సేవలో మేము తరించటానికి కృపను అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ, ఇంత చక్కని సమాధానము ద్వారా మనోనేత్రముల యొక్క ఆవశ్యకతను మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.